పేరు కాపా శ్రీనివాసరావు, రావుచర్ల గ్రామ సర్పంచ్ని, నూజివీడ్ నియోజకవర్గం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26, 2026 ఢిల్లీలో కర్తవ్య పథ్లో జరిగే ప్రధాన జాతీయ వేడుకలకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం నాకు చాలా గౌరవంగా ఉంది. నా గ్రామ పంచాయతీ తరపున ఈ అవకాశం ఇచ్చినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ వారికి, రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖకు, అలాగే గౌరవ ప్రధానమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా ఎంపిక చేసినటువంటి పంచాయతీరాజ్ సంస్థల నుండి పంచాయతీ ప్రతినిధులు కర్తవ్య పథ్లో ఉండటం భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీలు పోషించే ముఖ్యమైన పాత్రను సూచిస్తుంది. ఈ సందర్భంగా పంచాయతీలు చేసే పనిని గుర్తించి మరియు జాతీయ స్థాయిలో వాటి సహకారాన్ని విలువగా భావిస్తూ నా గ్రామ పంచాయతీలో నేను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఈ రోజు రావుచర్ల గ్రామ పంచాయతీలో ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తూ ఉందో, నేను 2013 నుంచి 18 వరకు, 2021 సంవత్సరం నుంచి 2025 సంవత్సరంగా రావుచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీల అభివృద్ధి కోసం చేసే ఖర్చులు కానివ్వండి, పంచాయతీలకు ఇచ్చే ఆదాయాన్ని ఈ రోజు నేను రావుచర్ల గ్రామంలో 100% అమలు చేయటం అనేది జరిగింది. అట్లాగే గ్రామ పంచాయతీకి అవసరమైనటువంటి శానిటేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నిటి కూడా 100% నేను ప్రజలకు అందించడం జరిగింది. అట్లాగే ఈ రోజు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం అనేది నా ప్రజల సహకారంతో నేను చేయటం జరిగింది. ఈ రోజు ప్రజలకి గాని అట్లాగే రైతులకు కూడా అవసరమైనటువంటి నీటి చెరువుల్ని పూడికలు తీసి రైతులకు కూడా నీటి నిల్వల్ని చెరువులు నింపి ఆ రైతులు కూడా ఉపయోగపడే విధంగా చేయటం. అట్లాగే గ్రామ పంచాయతీలు ఈ రోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలు గ్రీన్ అండ్ క్లీన్ గా ఉండాలని చెప్పి ఏదైతే SWPC సెంటర్లు పెట్టి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలను కూడా మా రావుచర్ల గ్రామంలో ఏర్పాటు చేసి ఆ యొక్క కేంద్రాన్ని నేను ఏదైతే తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేసి దాన్ని ఒక చెత్త సంపద కేంద్రంగా తయారు చేయడం జరిగింది. ఈ రోజు పల్లెలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సహాయ సహకారాలని ప్రజల వద్ద తీసుకెళ్లి ప్రజల సహకారంతో ఈ యొక్క గ్రామ పంచాయతీని రాష్ట్రంలోనే భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మా గ్రామ ప్రజలు, నేను, నా పంచాయతీ సిబ్బంది వారి సహకారంతో ఈ యొక్క గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగిందనేది తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, జై ఆంధ్రప్రదేశ్.